బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి కొలువు తీరనుంది. 4-5 రోజుల్లో సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. 10వ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు నితీష్. కొత్త ప్రభుత్వం మంత్రివర్గ కూర్పుపై రేపు ఎల్లుండి కీలక చర్చలు జరగబోతున్నాయి. 89 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. అటు 85 స్థానాల్లో జేడీయూ గెలుపొందింది. బీహార్లో మరోసారి ఎన్డీఏ సర్కార్ కొలువు తీరబోతోంది. సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. 10వ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు నితీష్ కుమార్. ఇక కొత్త ప్రభుత్వం మంత్రివర్గ కూర్పుపై రేపు ఎల్లుండి కీలక చర్చలు జరగబోతున్నాయి. 89 సీట్లతో ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. అటు 85 స్థానాల్లో జేడీయూ గెలుపొందింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీహార్లో ఎన్డీఏ సర్కార్ మరోసారి కొలువు తీరబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి 10వసారి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా కొంత వార్త వినపడుతుంది. అయితే 200 పైగా ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజార్టీ రావడంతో ఏదైతే అనుకున్న ముహూర్తం కంటే ముందే ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ ఏర్పాట్లు చేయబోతుంది. అదేవిధంగా నితీష్ కుమార్కు సంబంధించిన అంశంలో ఈసారి ఆయన 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చరిత్ర సృష్టిస్తారనేది కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే బీహార్ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలన్నీ కూడా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడము, అదేవిధంగా గతంలో అమిత్ షా ఈ యొక్క ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం పైన కూడా ఆయన మాట్లాడుతూ ఉండడము, నితీష్ కొనసాగడానికి సంబంధించి కావచ్చు, లేదా బీహార్లో ఎన్డీఏ ఏ విధంగా ఉండబోతుందన్న దానిపైన కూడా గతంలో కూడా అనేక సార్లు కూడా చర్చ జరిగింది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో సామ్రాట్కి ఒక వరం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమిత్ షా ఆ సందర్భంగా కూడా ఆయన సామ్రాట్కి ఎన్నికల రిజల్ట్ తర్వాత ఆయనకు గొప్ప పదవి వరించబోతుందంటూ కూడా ఆయన ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. సో దీంతో మరొకసారి ఎన్డీఏకి సంబంధించిన అంశం పైన చర్చ జరుగుతుంది. అశోక్ సామ్రాట్కి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తారా, గతంలో ఏక్నాథ్ షిండేకి సంబంధించిన వ్యవహారాన్ని మరొకసారి బీహార్లో కూడా అమలు చేస్తారా అన్న దానిపైన కూడా ప్రస్తుతం రాజకీయంగా కొంత చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు దాదాపు ఇటు ఎన్డీఏలో ఖరారు అవుతున్నప్పటికీ కూడా బీజేపీ మరి ఏం చేయబోతుందన్న దానిపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇటు ఎన్డీఏకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉండడం కోసం నితీష్ కుమార్ ఎంపీల బలం ఎన్డీఏకు అవసరం, బీజేపీకి అవసరం. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీ సపోర్టు ఇటు జేడీయూకు అవసరం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు 1-2 రోజుల్లో దీనిపైన కొంత చర్చ జరిగి ఆ తర్వాత అభ్యర్థి పైన కొంత ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు కూడా అనుకుంటూ వస్తున్న నేపథ్యంలో కొత్తగా సామ్రాట్ పేరు తెరపైకి రావడము ప్రస్తుతం ఇది రాజకీయంగా కొంత చర్చ జరుగుతుంది. గతంలో మహారాష్ట్రలో జరిగిన అంశాన్ని ప్రస్తుతం బీహార్కు ముడిపెడుతూ కూడా కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఏకనాథ్ షిండే అంటే గతంలో కూడా ఏదైతే 2020లో కూడా బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటుకు సంబంధించి నితీష్ కుమార్ ఎన్డీఏతోటి కలిసి ఉండడము, ఇప్పుడు మరోసారి 2025 ఎన్నికలకు సంబంధించి బీహార్లో పూర్తి స్థాయి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ మరోసారి అవతరించడం జరిగింది. 101 స్థానాల్లో 85 స్థానాల్లో బీజేపీ, 101 స్థానాలు జేడీయూ పోటీ చేస్తే 83 స్థానాల్లో జేడీయూ గెలవడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఎన్డీఏకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, గతంలో ఒక లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఈసారి కూడా నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా చేస్తుందా, లేదా నితీష్ కుమార్కు ఇంకా ఏదైనా పదవి కట్టబెట్టి ఇటు అశోక్ సామ్రాట్ని ముఖ్యమంత్రిగా చేస్తుందన్న దానిపైన కూడా కొంత రాజకీయంగా చర్చ అయితే జరుగుతుంది. 1-2 రోజుల్లోనే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుంది. త్వరలోనే అంటే 22కు
మామూలుగా ముహూర్తం అనుకున్నారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి. కానీ అంతకంటే ముందే బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందనేది మాత్రం చెప్తున్నారు. ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది మాత్రం ఎన్డీఏ ఇప్పటి వరకైతే స్పష్టం చేయట్లేదు. కానీ ఇప్పటికే ఇటు బీహార్లో మాత్రం రానున్న ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి నితీష్ కుమారే 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టిస్తారనేది కూడా ఇటు బీహార్లో చర్చ జరుగుతుంది. కానీ హైకమాండ్ ఏం నిర్ణయం చేస్తుందన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటు అశోక్ సామ్రాట్కి సంబంధించి గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు ఆయన. ఈసారి ఆయనను సీఎం చేసి మరి కొత్త వారికి డిప్యూటీ సీఎం ఇచ్చి నితీష్ కుమార్కు కేంద్రంలో ఇంకా ఏదైనా కొత్త పదవి చెప్తారా అన్న దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి పైన ప్రస్తుతం అయితే రాజకీయంగా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఝాన్సీ రాణి, అదేవిధంగా గోపి, అటు మంత్రివర్గ కూర్పుపై ఎప్పటి వరకు ఒక క్లారిటీ రావచ్చు? అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపైనే బీజేపీ ఒక స్పష్టమైన నిర్ణయం ఇప్పటికే తీసుకోవడం జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారో, ఆ ముఖ్యమంత్రి ఎవరిని సూచిస్తే వాళ్ళే మంత్రివర్గంలో ఉంటారు అనేది కూడా ఇప్పటికే బీజేపీ చెప్తూ వస్తుంది. అయితే మరి ముఖ్యమంత్రి ఫైనల్ అయిన తర్వాత ఆయన తన టీంను ఎవరెవరు ఉండాలి అనుకుంటున్నారు, దాంట్లో ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనుకుంటున్నారు అన్న దానిపైన కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న నితీష్ కుమారే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగితే ఇప్పుడున్న క్యాబినెట్ని తిరిగి కొనసాగించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. 1-2 రోజుల్లోనే ఇటు ముఖ్యమంత్రి అభ్యర్థి పైన, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గ కూర్పు పైన కూడా ఎన్డీఏ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ఇప్పటికీ ఇటు మనం బీహార్లో కనుక చూస్తే ఏదైతే 12 మంది ఎంపీల బలం ఇప్పటికీ ఎన్డీఏకి అవసరం ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరు కూడా గందరగోళం సృష్టించొద్దు అంటూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎటువంటి ఇబ్బందులు లేదంటూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టీకరించడం జరిగింది. మరి బీహార్లో అతిపెద్ద నాయకుడు, గత సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఆయనకే మరోసారి ముఖ్యమంత్రి పదవిని ఇస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. కానీ ఇటు అశోక్ సామ్రాట్ కి పేరు కూడా తెరపైకి రావడంతో రాజకీయంగా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఝాన్సీ రాణి, రైట్, థాంక్యూ గోపి.